హాయ్ హలో నమస్తే నమస్తే సాగర్ గారు. ఈ రోజు విజయ్ దేవరకొండ 13 అనే పోస్టర్ రిలీజ్ అయింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎలా ఉండబోతుంది? అయితే విజయ్ దేవరకొండ గారి కొత్త లుక్ ఏదైతే ఉందో అదైతే హాలీవుడ్ రేంజ్ లో ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది పోస్టర్ లో చూస్తుంటేనే ఈ సినిమా పక్క ఇండస్ట్రీ రికార్డ్ అయితే బద్దలు కొట్టేలా కనబడుతుంది. విజయ్ దేవరకొండ గారు అయితే ఊర మాస్ రా అండ్ రస్టిక్ లుక్ లో అయితే కనబడుతున్నారు. తన ముఖం మీద అయితే బ్లడ్ మార్కలు కనబడుతున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే అక్కడ ఒక భారీ యాక్షన్ సీన్ జరిగి ఒక ఊర మాస్ ఫైట్ తర్వాత బాధతోని విజయ్ దేవరకొండ గారు అయితే అరుస్తున్నట్టయితే ఆ పోస్టర్ లో మనకు కనబడుతుంది. అయితే మనం గత చిత్రాలను కనుక చూసుకుంటే విజయ్ దేవరకొండ గారు లైగర్ సినిమాతో పాన్ ఇండియా రికార్డు బద్దలు కొడదామని ఎన్నో హోప్స్ పెట్టుకున్నప్పటికీ ఆ సినిమా అయితే ఆశించినంత ఫలితాన్ని అయితే కనబరచలేదు. అయితే ఆ సినిమాలో విజయ్ దేవరకొండ గారు అయితే తన శక్తికి మించి అయితే సినిమా కోసం తన మేక్ ఓవర్స్ కానీ తన లుక్స్ కానీ తన యాక్టింగ్ తో కానీ అయితే సినిమాకి న్యాయం చేశాడు. కాకపోతే సినిమా ఎక్కడో కొద్దిగా కథనం విషయంలో కొద్దిగా బెడ్స్ కొట్టడంతో ఆ సినిమా అయితే ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ గారు సమంత గారితో శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమా తీశారు. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరించడంలో కొద్దిగా నిరుత్సాహాన్ని అయితే మిగిల్చింది. ఆ తర్వాత మన సర్కార్ వారి పాట డైరెక్టర్ అయిన పరశురామ్ గారితో అయితే ఫ్యామిలీ స్టార్ సినిమా తీశారు. కానీ ఇప్పుడు చూస్తే వీడి 13 పోస్టర్ అనౌన్స్ చేయగానే మళ్ళీ జనాలలో మళ్ళీ పాత విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ అయితే కనిపించబోతున్నాడు అని అయితే అనిపిస్తున్నాయి. దీంతో ఇండస్ట్రీ రికార్డ్ అయితే కొల్లగొట్టడం పక్కగా చూడొచ్చు. మన జెర్సీ సినిమా డైరెక్టర్ అయిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై అయితే మరింతగా అంచనాలు పెరిగాయి. సో ఓవరాల్ గా ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు అయితే మెరుగ్గా కనబడుతున్నాయి.